గుజరాత్ టు ఆదిలాబాద్ ఇది నకిలీ పత్తి విత్తనాలు అమ్మేవారి రూట్. ఒకటి కొంటే ఒకటి ఉచితమంటూ బంపర్ ఆఫర్లతో జోరుగా నకిలీ వ్యాపారం సాగిస్తున్నారు. ఖరీఫ్కు నెల రోజుల ముందుగానే నకిలీ పత్తి విత్తనాలు అక్రమ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతోంది. అమాయక రైతులే టార్గెట్గా పెద్ద ఎత్తున నకిలీ BG3 రకం పత్తి విత్తనాలు రైతులను ముంచుతున్నాయి. అంతా గోప్యం. ఎక్కడి నుంచి తెస్తారో ఎక్కడ తయారవుతాయో అంతా సస్పెన్స్. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ రైతులతో పాటు మారుమూల గ్రామాల్లోని రైతులే టార్గెట్గా నకిలీ విత్తనాలు హల్చల్ చేస్తున్నాయి. నకిలీ విత్తనాల వ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా ఈ వ్యాపారం అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. ప్రస్తుతం BG2 రకం విత్తనాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతులున్నాయి. BG3 రకం విత్తనాలతో ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందంటూ వ్యాపారులు మోసం చేస్తున్నారు. కలుపు మొక్కలు రావని, చీడపీడలు రావని నమ్మబలుకుతున్నారు. 450 గ్రాముల ప్యాకెట్లను ఒక్కోటి దాదాపు 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు అమ్మకాలు జరుపుతున్నారు. కొందరు ఆఫర్లు కూడా పెడుతున్నారు. ఒక ప్యాకెట్ కొంటే మరొకటి ఉచితమంటూ రైతులకు అంటగడుతున్నారు. విత్తన ప్యాకెట్లపై ధర కానీ, మ్యానుఫ్యాక్చరీ ఎక్స్పైరీ తేదీలు కానీ ఏమీ ఉండవు. ఎక్కడ తయారైందో కూడా ఉండదు. ఖరీఫ్కు మరో నెలన్నర రోజులు మాత్రమే మిగిలింది. ప్రస్తుతం రైతులు ఖరీఫ్ ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. కొంతమంది అక్రమ వ్యాపారులు ఇదే అదనుగా భావించి గుజరాత్ రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు దిగుమతి చేసుకుని అమాయక రైతులకు అంటగడుతున్నారు. ఆదిలాబాద్ టౌన్ జిల్లానే కాకుండా వేరే కొత్త అయిన జిల్లాలలో మండలాల్లో కొన్ని బ్రాంచీలు ఏర్పాటు చేసి ఇంత పెద్ద మోసం దగ్గర నకిలీ విత్తనాలు దొరికినాయంటే దీని మీద రైతాంగము ఎంత నష్టపోతారో ఒక్కసారి మనం అందరం మేధావులు కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ముందే రైతులకు పెట్టుబడి లేకుండా ఇక్కడ ఒక రకము క్రాప్ లోన్లు లేవు, ఒక రకము అందరికీ రైతు బంధు వత్తు లేదు, ఇక్కడ దళాలు ఇస్తులేరు. వాడు పాపం రైతులు మన దగ్గర ఉన్న 4 రూపాయలు కూలో పని ఏదో పని చేసుకొని 4 రూపాయలు జమ చేసుకొని అవి పోంగో ఇంకా మిగతా భార్యల పిల్లల మీదకి వెళ్ళి పుస్తల కాడి నుంచి అమ్ముకొని సాగుకు విత్తనాలకు కానీ మందులకు కానీ వాడు సంపాదించుకొని కొనబోయితే ఇంత పెద్ద నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారంటే ఇది ఎంత గొప్పతనం. వాళ్ళు వాస్తవంగా గతంలో కూడా దొరికినటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారో మాకు తెలియదు. ఈసారి నిన్న మేము మొన్న కలెక్టర్ గారిని కలిసిన తర్వాత మేము చెప్పాము, కఠినంగానే కలెక్టర్ గారితో మాట్లాడాము. ఎందుకంటే వాస్తవంగా కల్తీ విత్తనం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి పని. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో రైతులు నష్టపోవడానికి అవకాశం ఉన్నది. ఎందరో మంది రైతులు పంట దిగుబడి రాలేదని ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు కూడా మనం విన్నాం. అంటే ఈ కల్తీ వల్లనే ఆత్మహత్యలు అనేటువంటి జరుగుతున్నాయని మేము చెప్పదలుచుకున్నాం రైతు సంఘం తరఫున. ఇక నకిలీ విత్తన వ్యాపారం సాగిస్తే PT యాక్ట్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నా నకిలీ విత్తనాల దందా ఆగడం లేదు. జిల్లాలోని బేల మండలానికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి నకిలీ విత్తనాల వ్యాపారం సాగిస్తున్నారు. పోలీసులకు అందిన సమాచారంతో దాడులు నిర్వహించారు. మౌలి కంపెనీకి పేరిట ఉన్న 150 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నకిలీ విత్తన వ్యాపారం సాగించే ముఠాకు గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మధ్యవర్తిగా ఉండి అక్కడి నుండి నకిలీ విత్తనాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సరఫరా చేస్తున్నట్లుగా తెలిపారు పోలీసులు. ఇక నకిలీ విత్తనాలతో పాటు పట్టుబడ్డ వారు ఇటీవలే గుజరాత్ నుండి దాదాపు 4500 నకిలీ విత్తనాల ప్యాకెట్లు దిగుమతి చేసుకుని బేల మండలంతో పాటు మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల్లో అమ్మకాలు సాగించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. నకిలీ విత్తనాలు సరిహద్దు మహారాష్ట్రలో అధిక మొత్తంలో అమ్మకాలు సాగించినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. మౌలిఫై అనే ఒక ఫేక్ అండ్ స్పిరియస్ సీడ్ను తయారు చేసి దీన్ని ఇక్కడ కొంతమంది రైతులకు అమ్మడం జరిగింది. వీళ్ళు 4500 ప్యాకెట్స్ ఈ స్పిరియస్ సీడ్ ప్యాకెట్ గుజరాత్కి వెళ్ళి వీళ్ళు అందరూ తెప్పియడం జరిగింది. దీనిలో మహారాష్ట్రలో 4000 ప్యాకెట్స్ వరకు అమ్మారు. మిగతాయి కొన్ని ఆదిలాబాద్, తెలంగాణ, మహారాష్ట్రలో కూడా మిగతా అమ్మడం జరిగింది. ఈ స్పిరియస్ సీడ్స్ ప్యాకెట్లు ఒక 150 వరకు రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టడం జరిగింది. ఈ నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై బేలా BSలో క్రైమ్ నెంబర్ 94/26 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4 రెడ్ విత్ 3 క్లాస్ 5 BNS మరియు సెక్షన్ 7 సీడ్స్ యాక్ట్ 1966 కింద కేసు నమోదు చేయడం జరిగింది. వీరి వెనుక ఇంకెవరున్నారు, ఎవరెవరు బ్రోకర్ల ద్వారా అమ్మినారు, వాళ్ళందరినీ కూడా ఈ కేసులో మేము తదుపరి దర్యాప్తులో బయటకు తీయడం జరుగుతుంది.
అడ్డు అదుపు లేకుండా సాగుతోన్న ఈ నకిలీ విత్తన వ్యాపారంపై పోలీసులు మరింత గట్టిగా నిఘా ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. నకిలీ వ్యాపారం సాగించే వారిని ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.